అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరస్థానం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. పిఠాపురం ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో పిఠాపురంకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం వచ్చి, అంటే ప్రత్యేకమైనటువంటి అంటే అన్ని నియోజకవర్గాలకి, అంటే కొంతమంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ప్రత్యేకమైనది అని అంటారు. కానీ 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయని 2 చోట్ల ఓడిపోయినప్పటికీ పిఠాపురం మీద ఒక్క చోటే పోటీ చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా ఓడతారా, 2 తెలుగు రాష్ట్రాల ఒక సంచలనమైనటువంటి కామెంట్స్గా మనకి ప్రచారంలో జరుగుతున్నాయి. వాస్తవంగా మనకు ఆ నియోజకవర్గంలో మనం పరిశీలన చేసిన తీరును బట్టి ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి విధానాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి మాటల విధానాలు పూర్తిగా గమనిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారా గెలుస్తారా ఒకసారి నిశ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓటమి భయంతోనూ మరెందుకు 2 చోట్ల పోటీ చేయడం జరిగింది, 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారికి పొత్తులో భాగంగా పిఠాపురం పోటీ చేస్తే అదిగో చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఎత్తులేస్తున్నాడు, పొత్తులో భాగంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ మోసం చేస్తాడు అని కొంతమంది అంటే, లేదు నేను లోకల్ దాన్ని కాబట్టి నన్నే నెక్కిస్తానని వంగగీత గారు చెప్పడం. ఇవన్నీ ఒక్కెత్తి అయితే పోలింగ్ ముందు జరిగిన ఈ సంఘటనలన్నీ పక్కన పెడితే పోలింగ్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని నిశ్చితంగా మనం మాట్లాడితే తెలిసిన వ్యక్తులను కానీ, అలాగే పోలింగ్లో బిఎల్ఓలుగా కానీ ఆర్ఓలు కానీ కొంతమంది తెలిసిన ఎంప్లాయీస్ని మనం అడిగితే జరిగిన సంఘటనలు ఏమని చెప్తున్నారంటే, చాలామంది ఓడేసిన తర్వాత వచ్చిన తర్వాత పక్క వయసుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏమన్నారంటే, దెబ్బేశారండి, మాకే దెబ్బేశారు, చూస్తుంటే పవన్ కళ్యాణ్ నెగ్గేలా ఉన్నారు, మా కూడా తిరుగుతూ మేడం గారు కూడా తిరుగుతూ పవన్ కళ్యాణ్ ఓటేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారండి, ఇంకేం చెప్పుకుంటాం మేము అని కొంతమంది. మరొకరు ఏంటంటే, అబ్బే ఈసారి కంపల్సరీ పవన్ కళ్యాణ్ నెగ్గాలని మేము ఓటు వేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక స్టేట్ లీడర్. వంగగీత గారు నెగ్గితే జగన్ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అడిగిన ఆయన పట్టించుకోరు. ఏదో డిప్యూటీ మినిస్టర్ ఇస్తానన్నారు, అది ఏముంది, పదవులలో ఉపయోగం ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికైనా ఎమ్మెల్యేగా నెగితే మోడీ గారితో సహా మాట్లాడగలిగే సత్తా ఉన్న నాయకుడు, స్టేట్ లీడరు, నిజంగా నెగితే మా నియోజకవర్గం డెవలప్ అవుతుంది అని కొంతమంది మాటలు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఉద్యోగం చేసిన వాళ్ళని అడిగితే గాజుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి మేము గమనించినంత వరకు. ఎందుకంటే సరళి ఓటింగ్ సరళి కూడా మనకు తెలిసిపోతుంది. అంటే కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఓటింగ్ సరళిని బట్టి వాళ్ళు చెప్పేస్తారు గాజుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, కంపల్సరీ పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. ఈ విధమైనటువంటి అంటే ఓట్ల ఎలక్షన్ జరిగిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి గమనిస్తుంటే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ నెగ్గే అవకాశం కంపల్సరీ పిఠాపురం ఉన్నాయి. అంటే మనం గమనించింది, మనం విన్న మాటలే మీ దగ్గర చెప్తున్నాం. కొంతమంది అంటే ఎలా నెగ్గెత్తు నువ్వు చెప్పేయగలవా, మనం అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన మాటలను బట్టి వాళ్ళు చెప్పిన విధానాలను బట్టి మనం చెప్తున్నాం. కంపల్సరీ పవన్ కళ్యాణ్ నెగ్గడం ఖాయం. మెజార్టీ మీద దృష్టి, మెజార్టీ ఎక్కువగానే వచ్చే అవకాశం ఉన్నాయి. పిఠాపురం మెజార్టీ వస్తే కాకినాడ ఎంపీ సీటు కూడా అవైలబుల్గా నెగ్గే అవకాశాలు జనసేన పార్టీ ఉంటాయి. ఓకే, జై భీమ్ అందరికీ.